కొన్నిసార్లు అద్భుతాలు ప్రార్థించినప్పుడు జరగని అద్భుతాలు, ప్రార్థిస్తే జరగని అద్భుతాలు స్తుతిస్తే జరుగుతాయండి. ఇంకా విజయం రాకముందే, దేవా నాకు తెలుసయ్యా నువ్వు విజయం ఇస్తావని, నాకు ఇచ్చేసినందుకు నీకు వందనాలు. మేబీ ఈ రోజు ఓటమిలో ఉన్నావేమో, విశ్వాసంతో చెప్పు, నాకు జయము ఇచ్చావయ్యా, నాకు విడుదల ఇచ్చావయ్యా, నాకు స్వస్థత ఇచ్చావయ్యా, నాకు క్షేమము ఇచ్చావయ్యా, నాకు ఏది అవసరమో అది ఇచ్చావయ్యా. ఇప్పుడు లేదు కానీ నువ్వు ఇచ్చేసావు, నేను నమ్ముతున్నా. అండ్ ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఇన్ అడ్వాన్స్. ముందే నమ్మి పొంది ఉన్నామని నమ్మి స్తుతిస్తున్నాము అని స్తుతించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మేలు చేసేవాడు. ఒకవేళ ఓటమి అంచుల్లో, ఓటమి భారంతో ఉన్నట్లయితే నమ్మండి, ఖచ్చితంగా దేవుడు జయమిస్తాడని. వచ్చే వారానికల్లా యు విల్ బి హ్యాపీ, యు విల్ బి విక్టోరియస్. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. దేవాది దేవుడు ఒక పేరేంటంటే నీవు నేను ఆత్మసంబంధమైన అలంకారంతో ఉండడము ఇష్టము. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయనకు నమస్కారము చేయాలి. ఏంటి అలంకరణ? ఎక్కడ చేశాను కానీ ఆత్మ సంబంధమైన అలంకరణ, అందరికి సహాయం చేశాను కానీ నాకే కష్టం వచ్చింది. అందంగా సౌందర్యంగా తయారవ్వాలంటే ఏం కాస్మెటిక్స్ వాడాలి, లేకపోతే ఏం బట్టలు కొనుక్కోవాలి, ఏ షాప్ లో దొరకాలి. దేవుని పాదాల దగ్గర కూర్చుంటే, దేవునితో సమయం గడిపితే, దేవుని సన్నిధిలో మన అంతరంగాన్ని, మన హృదయాన్ని, మన ఉద్దేశాలన్నిటిని ఆయన రక్తంలో కడుక్కుంటే, when you are cleansed, when you are washed, కడగబడినప్పుడు, శుద్ధి చేయబడినప్పుడు మనము నూతన వస్త్రాలను పొందుకుంటాము. మనం దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో అది మన కొరకు తప్ప అందరికి జరిగిపోతా ఉంటాయి. అప్పుడు అనిపిస్తుంది, వాట్స్ హ్యాపెనింగ్, నేను ఎదురు చూస్తున్నది నాకెందుకు అని ఒక మాట చెప్పమంటారా? నీ ఆశీర్వాదము ఆలస్యం అవుతుందేమో కానీ అది నిశ్చయంగా వస్తుంది. బికాస్ గాడ్ ఇస్ అ రివార్డర్. దేవుడు ప్రతిఫలమునిచ్చే